రాయలసీమ రుచులు, షాగ్ హౌస్, క్లోవ్ రెస్టారెంట్, మినర్వా హోటల్, క్రీమ్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్స్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, కామత్ హోటల్, జంబో కింగ్ బర్గర్స్, 36 డౌన్ పబ్, మకావ్ కిచెన్, బాయిలర్ రూమ్ క్లబ్, జీవికేలోని అనేక రెస్టారెంట్లు, రత్నదీప్ సెంటర్లు. అసలు ఈ లిస్టు, ఇంత పెద్ద లిస్టులో ఏం జరుగుతుంది? ఇది సంచలనం కలిగించే లిస్టు. ఒకసారి మనం పరిశీలిద్దాం. వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. చికెన్ బిర్యానీలో బొద్దింకలు, మైదా పిండిలో రకరకాల పురుగులు, తంగిడి కబాబ్ కుళ్ళిపోయిన వాసన వస్తుంటుంది. అంతా పాచిపోయినట్టే కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో ఏ హోటల్ చూసినా ఏమున్నది గర్వకారణం? అంతా గలీజు దందా, గలీజు వ్యాపారం, గలీజు ఫుడ్. అవును, మనం ప్రతిరోజు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ తెప్పించుకున్న రకరకాల బిర్యానీలు, రకరకాల ఫుడ్స్కు మనం అద్భుతమైన స్టార్ రేటింగ్ ఇస్తుంటాం. కానీ ఆ స్టార్ రెస్టారెంట్లు, ఆ స్టార్ హోటళ్ళు, ఆ స్టార్ పబ్బులు ఏం చేస్తున్నాయి? మనకు గలీజ్ ఫుడ్ను వండి వార్చి పెడుతున్నాయి. ఆ గలీజ్ ఫుడ్నే మనం తింటున్నాం. ఎస్, పాచిపోయిన కుళ్ళిపోయిన మాంసంతో తయారు చేసే బిర్యానీలు తింటున్నాం. రోటీల్లో పురుగులున్న వాటిని పక్కకు తీసేసి మళ్ళీ పిండిని మళ్ళీ రోటీగా మార్చి మనకు అందిస్తున్నాం. మనం లొట్టలేసుకుని తింటున్నాం. అవును, నాన్ వెజ్లో ఇప్పుడు మనం పురుగులు, బొద్దింకలను కూడా కలిపేసుకొని ఒక మహా నాన్ వెజ్ను తింటున్నాం. అంటే ఈ హైదరాబాదీ హోటళ్ళు, రెస్టారెంట్లు మనకు డబుల్ నాన్ వెజ్ తినిపిస్తున్నాయి, అంటే గలీజ్ ఫుడ్ తినిపిస్తున్నాయి. ఇది మనందరినీ బాగా కలవరపరిచే విషయం. ప్రభుత్వంలోని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు హైదరాబాద్, దాని శివారు ప్రాంతాల్లో హోటళ్ళు, రెస్టారెంట్లు, పబ్బులపై గత నెల రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు మామూలుగా లేవు, చాలా సీరియస్గా. కిచెన్ రూమ్, వంట మొత్తం చుట్టుపక్కల పరిసరాలు, హోటల్ బయట పదార్థాలు ఎలా వాడుతున్నారు, ఎలా వినియోగిస్తున్నారు, వాటర్ సమస్య ఏంటి, ఇవన్నీ అధికారులు వెలికి తీస్తున్నారు. కానీ నివ్వరపరిచే విషయాలు బయటకు వచ్చాయి. ఒళ్ళు గగురు పొడిచే విషయాలు బయటకు వచ్చాయి. అవును, మనం తింటున్న బిర్యానీ, మనం ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్న బిర్యానీ ఎంత మాత్రం సేఫ్ కాదు. అది పురుగులమయం, బొద్దింకలమయం. మనం తింటున్న తంగిడి కబాబ్ కావచ్చు, మరో పలావ్ కావచ్చు, ఇంకో పదార్థం కావచ్చు, మటన్కు సంబంధించిన ఏ పదార్థమైనా 3-4 రోజులు నిల్వ ఉంచి ఆ మటన్తోనే మనకు రకరకాల వంటకాలు చేసి ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, ప్రముఖ హోటళ్ళు ఇలా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన మటన్తో ఆ మటన్ పాచిపోయి ఉందా, మంచి ఉందా, చెడిపోయిందా, ఈ విషయం పాటించుకోకుండా దాన్ని మళ్ళీ ఆయిల్లో వేసి, నూనెలో వేసి మనకు మంచి టేస్టీ ఫుడ్గా అందిస్తున్నారు. మనం అదే లొట్టలేసుకొని మరీ తింటున్నాం. పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైందంటే, ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ బిర్యానీ వండుతున్నారు, బిర్యానీ ప్యాకెట్లు ప్యాక్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పాదాల కింద బొద్దింకలు నడుస్తున్నాయి. బొద్దింకల సైన్యమే రాజ్యం వెళుతోంది. అధికారులు ఇదేంటా అని అడిగితే వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు. ఇది ఏ ఒక్క హోటల్కు పరిమితం కాలేదు. ప్రముఖ హోటళ్ళు, ప్రముఖ రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు, కిచెన్లన్నీ ఇలా బొద్దింకల రాజ్యంతో బొద్దింకల రాజ్యాలుగా మారిపోయాయి. బొద్దింకల సేన కిచెన్లో రాజ్యం ఏలుతూనే ఉంటుంది. కానీ సిబ్బంది పట్టించుకోరు. అక్కడ వండి వార్చిన బిర్యానీ, అక్కడ వంట చేసిన కబాబ్లు, అక్కడ వంట చేసిన రకరకాల వంటకాలు మనకు టేబుల్ మీద సరఫరా చేస్తున్నారు. స్విగ్గీ, జొమాటోలలో మనకు ఆన్లైన్ ఆర్డర్లలో కూడా పంపిస్తున్నారు. మనం ఇవేమి పట్టించుకోకుండా ఆ గలీజు పదార్థాన్ని మనం తినేస్తూనే ఉన్నాం, ఎంతో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. హైదరాబాద్లో చాలామంది, మనమంతా ప్రతిరోజు ఏదో ఒక ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూనే ఉంటాం. అది జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, మరో సంస్థ కావచ్చు. ఆన్లైన్లో ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అనుకున్న టైంకు టెన్షన్గా మనకు బిర్యానీ రావచ్చు, కబాబ్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అన్నీ మనకు ఆన్లైన్లో కొన్ని నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. వాళ్ళ సేవలకు స్పందించి, వాళ్ళ సేవలకు మురిసిపోయి మనం స్టార్ రేటింగ్లు ఇస్తుంటాం. ఆ హోటళ్ళకు కూడా మంచి మంచి కామెంట్లు పెడుతుంటాం. వాళ్ళ రేటింగ్లో వాళ్ళని అభినందిస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మనల్ని దగా చేస్తున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు. ఎంతసేపు డబ్బు సంపాదించాలన్న యావతో, డబ్బు కోసమే ఆరాటపడుతూ
మన ఆరోగ్యాలను వాళ్ళు బలి చేస్తున్నారు. మన ఆరోగ్యాల గురించి ఎంత మాత్రం పట్టించుకోవట్లేదు. ఈ హోటళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు స్టార్ హోటల్లా కనిపిస్తాయి. అద్భుతమైన రంగులతో, లైట్ల దీపాలతో వెలుగుతుంటాయి. కానీ మన శరీరంలోని ప్రతి భాగాన్ని దెబ్బతీస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. డబ్బులిచ్చి మరి ఆన్లైన్లో డబ్బులు పే చేస్తున్నాం, కౌంటర్లో డబ్బులు పే చేస్తున్నాం. డబ్బులిచ్చి మరి మనం అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం, అనారోగ్యాన్ని మన ఒంటికి అంటించుకుంటున్నాం. ఇది నగరంలోని గలీజ్ హోటల్లా గలీజ్ దందా.